వెల్కమ్ టు లైఫ్ లైన్. మొటిమలు, పిగ్మెంటేషన్ అలాగే ఇతర చర్మ సమస్యలకు మంచి పరిష్కారం పెర్ల్ ఫెర్నెస్ క్రీమ్తో లభిస్తుందంటున్నారు కాస్మెటాలజిస్ట్ నాగలక్ష్మి. సో మీకున్న చర్మ సమస్యల గురించి మీరు డైరెక్ట్గా వారితో మాట్లాడొచ్చు. మాకు డయల్ చేయాల్సిన నెంబర్స్ 04066660337 లేదా 338 నెంబర్స్కి కాల్ చేయండి. హలో నాగలక్ష్మి గారు. హాయ్ అండి. సో పెర్ల్ ఫెర్నెస్ క్రీమ్ వాడటం వల్ల అసలు ఎటువంటి లాభాలు ఉంటాయండి? చర్మం పైన ఏర్పడే ప్రతి ఒక్క సమస్యకి కూడా మనకు ఒక పరిష్కారం కావాలి అనుకున్నా, లేదు మన సమస్య మరింత జటిలం అవ్వకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అంటే మనకి భవిష్యత్తులో స్కిన్ పైన ఎటువంటి మచ్చలు కానీ మరకలు లైక్ ఒక పిగ్మెంటేషన్ మార్క్స్ కానీ లేదంటే కంటి కింద ఏర్పడే నల్లని వలయాలు ఇవన్నీ కూడా పోవటానికే మనం ప్రతిరోజు ఏదో ఒకటి ట్రై చేసేస్తూ ఉంటాము. సో కొంతకాలం గడిచిన తర్వాత ఏమవుతుంది అంటే మనకు ఉండే బిజీ లైఫ్ షెడ్యూల్లో అంత కేర్ అనేది స్కిన్కి తీసుకోకపోవటం వల్ల కూడా చర్మానికి ఏర్పడే సమస్యలే ఇవ్వండి. ఈ మొటిమలు కానివ్వండి, మొటిమల ద్వారా ఏర్పడే మంగు మచ్చలు అండ్ చాలా తక్కువగా కలర్ తక్కువగా ఉన్నామని ఫీల్ అవ్వటం కానీ, వీటిష్ కలర్లో ఉంటూ అది బ్లాక్గా మారిపోవటం స్కిన్, ఇవన్నీ కూడా క్రమేపీ అంటే ఒక ప్రాబ్లంకి మరొక ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా కనెక్టెడ్గా ఉంటుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి పూర్తిగా తొలగించి మరొకసారి భవిష్యత్తులో ఎటువంటి స్కిన్ ప్రాబ్లం లేకుండా ఎప్పుడు హెల్దీ గ్లోగా కనబడడానికి ఈ ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ అనేది వర్క్ చేస్తుందండి. నాగలక్ష్మి గారు, అసలు స్కిన్ ట్యాన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటండి? పెర్ల్ ఫెర్నెస్ క్రీమ్తో పూర్తిగా ట్యాన్ తొలగిపోతుందంటారా? ట్యాన్ అనేది యాక్చువల్లీ చాలామంది అనుకుంటూ ఉంటారు ఏదో సమ్మర్లోని ఎక్కువగా సన్ రైజెస్ ద్వారా స్కిన్ ట్యాన్ అవుతుంది తప్ప వేరే ఏ రీజన్ ద్వారా చర్మం నలుపు ఎక్కదు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు వాతావరణం చూడండి, గాలిలో చాలా మాయిశ్చరైజర్ లెవెల్స్ రిలీజ్ అవుతుంది, ఎక్కువగా తేమ అనేది రిలీజ్ అవుతుంది, అయినా స్కిన్ డార్క్ అవుతుంది. అంటే సన్ రైజెస్ ద్వారా స్కిన్ ట్యాన్ అవుతుంది, అది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మాన్సూన్ అయినా లేకుంటే వింటర్లోనైనా సరే అంటే చర్మం ఎప్పుడైనా పొడిబారడం ఎక్కువగా ప్రారంభం అయినా కూడా స్కిన్ అనేది క్రమేపీ డార్క్ కలర్లోకి మారిపోతూ ఉంటుందండి. అయితే ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ అనేది వాడటం ద్వారా ఈ ట్యానింగ్, ఈ పేరుకుపోయిన నలుపు అనేది ఏ విధంగా తొలగిపోతుందంటే చర్మంపై ఏర్పడే డార్క్నెస్ అనే మృత చర్మం, ఈ డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో పూర్తిగా రెడ్యూస్ అవుతుంది. అంటే స్కిన్ పైన ఏర్పడే లేయర్స్ లైక్ మనకి తెలిసే ఉంటుంది కదండి, మొత్తంగా 7 లేయర్స్ నుండి కూడా పర్ల్ క్రీమ్ అనేది డెడ్ స్కిన్ని కంట్రోల్ చేస్తూ అండ్ అట్రాక్టివ్ స్కిన్ గ్లోనెస్ అంటే ఇప్పుడు కలర్ కాంప్లెక్షన్లో చాలామంది మనం చూస్తూ ఉంటాం, కలర్ వైజ్ ఫేర్గానే ఉంటారు కానీ గ్లో ఉండదు. ఒక అట్రాక్టివ్ స్కిన్ అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. అటువంటి గ్లోనెస్ అంటే చర్మం అనేది కాంతివంతంగా తయారు చేస్తుంది. అంటే అలాగే పిగ్మెంటేషన్ అన్నది ఎందుకు వస్తుందండి? పిగ్మెంటేషన్తో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు, అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటారు, పిగ్మెంటేషన్తో బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అదే అసలు ఎందువల్ల వస్తుందంటారు? పర్ల్ ఫెర్నెస్ క్రీమ్తో ఎలా తగ్గుతుందంటారు? ఈ పిగ్మెంటేషన్ కూడా చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్యనండి. మంగు మచ్చలు అనేది ఇంతకు ముందు చూసినట్లయితే ఒక 10 మెంబర్స్ని చూసినా అందులో రేషియో చాలా తక్కువ, ఒక 3-4 మెంబర్స్ కన్నా ఎక్కువగా కనబడే సమస్య కాదు. కానీ ఇప్పుడు చూసినట్లయితే 10/9 కనబడుతున్నారండి ఈ మంగు మచ్చలు, పిగ్మెంటేషన్, నల్ల శుభ్యం అని అంటారు. అయితే ఈ పిగ్మెంటేషన్ మీరు చెప్పిన విధంగానే చాలా ఇబ్బంది పెట్టే సమస్య. ఎందుకంటే ఇంకా ఫేర్గా ఉండే వారికి ఎలా ఉంటుందంటే చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. వీటిష్ కలర్లో ఉన్నా సరే అంటే ఏమవుతుందంటే ఓన్లీ 1 ఏరియాస్, ఫోర్ హెడ్ కానివ్వండి, చిన్, అదర్వైజ్ జా లైన్, బ్రిడ్జ్ ఆఫ్ నోస్, హ్యాండ్స్, నెక్, ఈ పార్ట్స్లోనే మనకి ఎక్కువగా కనబడే సమస్య ఈ మంగు మచ్చలు. అండ్ ఇవి ఒక బటర్ఫ్లై ఆకారంలో మారిపోతూ ఉండటం, ఒక 1 రూపీ కాయిన్ అంతగా మాత్రమే అక్కడ వరకే అంటే ఉంటుందండి. అంతకన్నా కూడా మనకి ఆ టిష్యూ అనేది ఇంకా స్ప్రెడ్ చేయదు. ఈ మంగు మచ్చలు ఏంటంటే మీకు ఇది స్కిన్ అంతా స్ప్రెడ్ అవ్వండి, ఓన్లీ ఆ ఏరియాస్లోనే ఉంటాయి. కాకపోతే అవి ఏమవుతాయంటే మరింత క్లియర్గా డార్క్గా మారిపోతూ ఉంటుంది. సో బయటకు వెళ్ళే వారికి అయితే కొంచెం ఈ డస్ట్ కానివ్వండి, సన్ రేసెస్ కానివ్వండి ఎక్కువగా పడినప్పుడు ఈ ప్రభావం అనేది మరింత ఎక్కువగా కనబడుతుంది. ఇక హోమ్ మేకర్స్ అనుకోండి, ఇంట్లో ఉన్నా సరే వాళ్ళ స్కిన్ తొందరగా ఎఫెక్ట్ అవ్వడానికి కిచెన్ వర్క్స్ ఎక్కువగా చేస్తుండేవారు, ఆ వేడి అనేది ఎప్పుడు చర్మంపై పడినా కూడా ఆటోమేటిక్గా ఈ మంగు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుందండి. అయితే పర్ల్ ద్వారా ఈ మంగు మచ్చలు అనేవి ఏ విధంగా తొలగిపోతాయంటే మెయిన్లీ పర్ల్లో ఆల్ఫా హైడ్రాక్సైడ్స్ ఉంటాయండి అండ్ బీటా హైడ్రాక్సైడ్స్. అంటే ఆల్ఫా అండ్ బీటా హైడ్రాక్సైడ్స్ అనేవి ఈ క్రీమ్లో ఉన్నాయి కాబట్టి ఈ క్రీమ్ కొన్ని గంటలు మీకు చర్మంపై ఉంచి వాష్ చేస్తారు కాబట్టి ఈ మంగు మచ్చలు అనేవి తొలగిపోవటం, ఒక కొత్త చర్మం అనేది ఏర్పడుతుంది. సో పర్మనెంట్ సొల్యూషన్. అండ్ మళ్ళీ మనకి ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకున్నట్లయితే 1 or 2 బాటిల్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఇంప్రూవ్మెంట్ పూర్తిగా కనిపించిన తర్వాత లైక్ ఒక్క బాటిల్ దగ్గర పెట్టుకొని ఎవ్రీడే కాకపోయినా వీలున్నప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 డేస్కి 1 టైం, వీక్లీ 1 టైం, అదర్వైజ్ అంటే నిదానంగా మెయింటైన్ చేయడం ద్వారా ఈ పోయిన మంగు మచ్చలు కానివ్వండి, వచ్చిన కలర్ కాంప్లెక్షన్లో ఇంప్రూవ్మెంట్ కానివ్వండి మనకి ఫర్ లైఫ్ టైం ఉండటానికి ఉపయోగపడుతుంది. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, వైజాగ్ నుండి మాట్లాడదాం. అమృత గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నేను అమృత వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమృత గారు.
అంటే నాకు ప్రాబ్లం వచ్చేసి ఫేస్ మీద పింపుల్స్ ఉంటున్నాయి. అంటే టీనేజ్ లో రావాల్సిన పింపుల్స్ ఇప్పుడు వస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 24 years. ఓకే అమ్మా. రీసెంట్లీ మ్యారీడ్. కానీ ఫేస్ మీద పింపుల్స్ అయితే చాలా వస్తున్నాయి మేడం. ఏ భాగాన్ని ఎక్కువగా కనబడుతున్నాయండి అమృత? చిక్స్ మీద మేడం. చిక్స్ పైన అంటే ఏమైనా ఇరిటేషన్ కలిగిస్తున్నాయా? నొప్పి కానీ ఏమైనా వస్తుందా? లేదు, ఇచ్చింగ్ లాగా ఉంటుంది. ఇచ్చింగ్ వస్తుంది. ఓకే. ఇచ్చింగ్ లాగా ఉంటుంది, చాలా వస్తున్నాయి పింపుల్స్. ఇంతకుముందు మీ టీవీలో చూసేదాన్ని. ఓకే. ఇప్పుడు కాల్ చేశాను, కనుక్కున్నాను. ఓకేనమ్మా. అంటే జనరల్గా మీరు ఏదో టీనేజ్ వారికి ఎక్కువగా వస్తుంటుంది ఎందుకంటే ప్రధానంగా హార్మోన్ అసమతుల్యత జరిగేది ఆ ఏజ్లో, ఇన్బ్యాలెన్స్ జరిగేది. సో అందుకని ఆ ఏజ్లో వారికి పింపుల్స్ అనేవి కామన్గా వస్తాయి. అండ్ 25 years యంగేజ్లో కూడా వస్తూనే ఉంటాయండి. సో పింపుల్స్ ఈ ఏజ్లోనే వస్తుంది అని ఏమీ లేదు. సో ఒక 40లో కూడా స్టార్ట్ అవుతూనే ఉంటాయి పింపుల్స్ అనేవి. ఎందుకంటే పింపుల్లో కూడా మనకి 2 types ఆఫ్ పింపుల్స్ ఉంటాయి. చిన్న మొటిమలు అంటారు, అంటే అవి చాలా చిన్న వయసులో వస్తూ ఉంటాయి. అవి మనకు తెలియకుండానే పోవటం జరిగిపోతూ ఉంటుందండి. చిన్న బేబీస్కి అవి వస్తూ ఉంటాయి. ఈ పెద్ద మొటిమలు అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నారు, ఇచ్చింగ్ రావటం కానివ్వండి, ఇవి యాక్నే వోల్జరీ మార్క్స్ మాత్రమే. యాక్నే అనేది ఏమవుతుంది అంటే ఈ పింపుల్లో సెబమ్ని ఎక్కువగా రిలీజ్ చేసేటప్పుడే మనకి మొటిమగా మారిపోవటం జరుగుతూ ఉంటుందండి చర్మం పైన. కాకపోతే అది మీకు ఇచ్చింగ్ కలిగేటప్పుడు మీరు గిచ్చటం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేటప్పుడు ఏమవుతుందంటే సెబమ్ స్కిన్కి స్ప్రెడ్ చేస్తుంది. అంటే మీకు చిక్ పైన ఉండే ఆ ఏరియా అంతా కూడా రెడ్గా మారిపోవటం స్టార్ట్ అవుతుంది. అంటే అవి మారటం తర్వాత ఏమవుతుందంటే క్రమేపీ అవి తగ్గుతూ మచ్చలకు పడిపోవటం, తర్వాత 1 by 1 లేయర్ అనేది మనం కోల్పోవటం జరుగుతుంది. అది మనం ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాము అంటే పూర్తిగా ఓపెన్ పోర్స్ అయిన తర్వాతనే స్కిన్ పైన మనం గుర్తించగలుగుతూ ఉంటాము. సో అమృత గారు, మీరు ప్రెజెంట్ ఓన్లీ పింపుల్స్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి సెబమ్ని పూర్తిగా పర్ల్ క్రీమ్ అనేది కంట్రోల్ చేస్తుందండి. అయితే మీరు ఓన్లీ పింపుల్ పైన మాత్రమే కాకుండా పర్ల్ క్రీమ్ అనేది ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేయండి. జస్ట్ మీరు పడుకునే ముందు రిలాక్స్ అయ్యే టైంలో అప్వర్డ్ డైరెక్షన్లో ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ క్రీమ్ అప్వర్డ్ డైరెక్షన్లో 1 లేయర్లో అప్లై చేస్తారు. ఆల్ ఓవర్ ఫేస్ అండ్ నెక్ కూడా అప్లై చేయండి. అంటే మనకి ప్రాబ్లం అనేది ఇప్పుడు తొలగిపోవటం మాత్రమే కాకుండా మరొకసారి రిపీట్ అవ్వకుండా అండ్ ఇంకొక ప్రాబ్లం స్కిన్ పై రాకుండా కూడా పర్ల్ క్రీమ్ అనేది ప్రొటెక్ట్ ఇవ్వగలుగుతుంది. సో మొత్తం ఫేస్ అంతా అప్లై చేయండి అమృత, మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేది మీకు కనబడుతుంది. చాలా మంది ఫేస్ చేసే సమస్య ఏంటంటే స్కిన్ మొహం మీద అన్ఈవెన్ గా ఉండటం. అంటే కళ్ళ దగ్గర ఒకలా, లేకపోతే పెదవుల చుట్టూ ఒకలా, లేకపోతే చీక్స్ మీద అలా తెలుపు నలుపు అలా ఉంటుందండి. దానికోసం ఈ పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటారు, ఎలా ఈవెన్ చేస్తుంది అంటారు? ఇది చాలా అన్ఈవెన్గా ఉండేటప్పుడు మనం తొందరగా మేకోవర్స్ అవి ట్రై చేసేస్తూ ఉంటామండి, అన్ఈవెన్ ఇన్స్టెంట్గా కవర్ చేయడానికి. బట్ లాంగ్ లైఫ్ టైంలో మనకి అది కంప్లీట్గా పర్మనెంట్గా రెడ్యూస్ అవ్వాలి అంటే మనకి చర్మం పైన మెలోనిన్ రిలీజ్ అయ్యేటప్పుడు ఒక్కొక్క టిష్యూలో ఒక్కొక్క పర్సెంటేజ్ ప్రకారంగా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. లైక్ ఎపిథెలియల్ టిష్యూ మనకి ఫోర్ హెడ్ పైన ఉంటుంది, మస్క్యులర్ చిక్స్ దగ్గర, కనెక్టివ్ మనకి సైడ్స్న, ఇలా ప్రతి లేయర్ పైన కూడా టిష్యూస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ 5 types ఆఫ్ టిష్యూస్ నుండి మనకి డెడ్ స్కిన్ రిలీజ్ అయిన దాన్ని బట్టి అన్ఈవెన్ అనేది మారిపోతూ ఉంటుందండి. సో మనం కేర్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం సన్ స్క్రీన్ లోషన్స్ వాడేస్తూ, స్కార్ఫ్ కట్టేస్తూ. సో మనం ఎక్కడైతే కొంచెం ప్రొటెక్ట్ ఇస్తామో అక్కడ వరకు ఉండి మిగిలిన ఏరియాలో గమనించండి, ఎందుకంటే అక్కడ మెలోనిన్ ఎక్కువగా రిలీజ్ అయిపోతూ ఉంటుంది. రిలీజ్ అయ్యేటప్పుడే స్కిన్ డార్క్గా కనబడడం జరుగుతూ ఉంటుంది. కనుక మేము చెప్పేది అదే, కంప్లీట్గా మీరు ఏ ప్రాబ్లంకి మీరు వాడాలి అనుకున్నా కూడా ఫేస్ అండ్ నెక్ అంతా అప్లై చేయమని. ఎందుకంటే ఇదేదో 1 టిష్యూ నుండి కాదు. సో మస్క్యులర్ నుండి కానివ్వండి, కనెక్టివ్, లింఫటిక్ అండ్ నెట్వి, ఇటువంటి టిష్యూస్ నుండి మనకి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇవ్వాలి. కనుక అన్ని టిష్యూస్ నుండి డెడ్ స్కిన్ రెడ్యూస్ చేస్తూ ఒకే ఈవెన్ కలర్ అనేది వస్తుందండి. కనుక మీరు క్రీమ్ మొత్తం అప్లై చేసినట్లయితే పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హైదరాబాద్ నుండి కాల్ చేశారు, ప్రసాద్ గారు. హలో, చెప్పండి ప్రసాద్ గారు. మేడం, ఈ క్రీమ్ తీసుకున్నాను, ఒక 3 months అవుతుంది వాడుతున్నాను. ఓకే ప్రసాద్ గారు. ఫేస్ అంతా మంచిగా తెల్లగా ఉంది, కానీ నెక్ బ్యాక్ సైడ్ నెక్ కింద అంతా బ్లాక్ ఉంది. పెట్టచ్చు. ఓకే, మీరు అంటే ఓన్లీ స్కిన్ డార్క్ కోసమే వాడారా అండి ప్రసాద్ గారు? మీరు ఏ సమస్యకి వాడారండి? అంటే సన్కు ఎక్స్పోజ్ అవుతుంటాను. ఓకే, టానింగ్. ఓకే, దాని గురించి తీసుకున్నాం. ఆల్ రైట్ అండి, డెఫినెట్గానండి. మీరు క్రీము మొత్తం సరౌండింగ్ నెక్ అంతా కూడా అప్లై చేయండి ప్రసాద్ గారు, అప్పుడే మీకు పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుంది. అయితే ఎక్కువగా మీరు అన్ఈవెన్గా ఉండటానికి మీరు నెక్కి సోప్ సెట్ కూడా వాడండి.
ఎందుకంటే ఫేస్ ఫుల్ ఫెయిర్నెస్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా నెక్ కానివ్వండి, హ్యాండ్స్, లెగ్స్ ఈ పార్ట్లో మనకి కంప్లీట్గా డామినేట్ చేస్తూ ఉంటుంది స్కిన్ కలర్ అనేది. కనుక పర్ల్ బాడీ వైట్నింగ్ సోప్ సెట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఇది మీరు బాత్కి వెళ్ళేటప్పుడు మీరు వాడే సోప్ బదులు పర్ల్ సోప్ అని జస్ట్ బాడీకి స్క్రబ్ చేస్తారు. సో దీనికోసం మీరు స్పెషల్గా టైం ఏం కేటాయించాల్సిన అవసరం లేదు. సో బాత్కి వెళ్ళేటప్పుడు ఇలా స్క్రబ్ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఫేస్ స్కిన్తో కంపేర్ చేసినట్లయితే బాడీ స్కిన్ చాలా హార్డ్గా ఉంటుందండి. ఆ హార్డ్నెస్ అనేది పూర్తిగా కంట్రోల్ చేస్తూ అండ్ బాడీ స్కిన్ కూడా చాలా స్మూత్నెస్ ఇస్తూ కలర్ కాంప్లెక్షన్లో ఇంప్రూవ్మెంట్ కోసం ఈ సోప్ సెట్ కూడా వాడండి ప్రసాద్ గారు. అప్పుడు మీకు ఒక పర్ఫెక్ట్ కలర్ అనేది వస్తుంది. అంటే ఆల్ ఓవర్ ఫేస్ కానివ్వండి, నెక్, హ్యాండ్స్ ఇలా అంతా కూడా ఒకే కలర్ ఎప్పుడైతే మెయింటైన్ అవుతుందో అండ్ చాలా ఫ్రెష్నెస్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం క్లైమేట్లో చూసినట్లయితే స్కిన్ చాలా తొందరగా డ్రై అయిపోవడం ప్రాబ్లం ఎక్కువగా వింటూ ఉన్నాము. సో ఆ డ్రైనెస్ లేకుండా ఈ సోప్స్ అనేది మాయిశ్చరైజర్ కూడా రిలీజ్ చేస్తుంది కాబట్టి స్కిన్ చాలా స్మూత్నెస్ రావడం స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? సో పర్ల్ క్రీమ్ తీసుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటారండి. ఎందుకంటే మా వాళ్ళు వాడారు, సమ్వన్ యూస్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్ ఉంది, మాకు కూడా కావాలని చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం కాన్షియస్గా వాడతారు. తర్వాత ఏమవుతుంది అంటే సో పెట్టుకుందాం, ఒక 1 అవర్ తర్వాత పెట్టుకుందాం అని రిలాక్స్ అయిపోవటం, తర్వాత నిద్రపోవటం ఇటువంటివి ఎక్కువగా వింటున్నాము. సో అలా కాకుండా ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది జరుగుతున్నప్పుడు ఫస్ట్ పర్సనల్గా మీరు చాలా కేర్గా తీసుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లం రెడ్యూస్ అవ్వాలి, ఖచ్చితంగా ఇది జరగాలి అన్న ఒక కాన్షియస్తో మీరు తీసుకున్న డే నుండి కరెక్ట్గా మేము ఇచ్చే పర్ల్ క్రీమ్ అనేది 30 to 45 డేస్ బిట్వీన్లో వస్తుంది. సో ఎవ్రీడే ప్రాపర్గా యూజ్ చేయటం అండ్ మీరేదో ఈ డైట్ చేయండి, అవి వాడండి, ఇవి వాడండి ఏమీ చెప్పటం లేదు. మీరు తీసుకున్న అన్ని రకాల ఫుడ్లో కానివ్వండి, మీ లైఫ్ స్టైల్ అన్నీ కూడా మీరు కంటిన్యూ చేయండి. ఏ ఒక్కటి కూడా మీరు ఆపవలసిన అవసరం లేదు, ఇంకో ఏమీ యాడ్ చేయని అవసరం లేదు. జస్ట్ మీరు పడుకునే ముందు పర్ల్ క్రీమ్ అనేది అప్లై చేయడం ద్వారా ఏమవుతుందంటే స్కిన్ పైన డెడ్ స్కిన్ని రిలీజ్ చేస్తూ అండ్ ఆ సెల్ని ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అట్రాక్టివ్ గ్లోనెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీడే మినిమం 2 times ఫేస్ వాష్ చేయండి, మార్నింగ్ ఆర్ ఈవినింగ్. సో ఇలా మినిమం మీరు తీసుకునే ఫుడ్లో కొంచెం ప్రోటీన్ లెవెల్స్ అనేది తీసుకోవటం, మినిమం కేర్ తీసుకున్నా సరిపోతుందండి. మీ స్కిన్కి ఒక పర్ఫెక్ట్ కలర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. నాగలక్ష్మి గారు, మెయిన్గా అంటే పిగ్మెంటేషన్తో పాటు ఇతర సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ గురించి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి. సో వాటికి ఇది పనిచేస్తుంది అంటారా? సొల్యూషన్ ఏంటంటారు? ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేది మనకి ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ద్వారానే మనకి చర్మంపై వస్తుందండి. వీటిని మనం తక్షణంగానే పూర్తిగా పోవటానికి మనం పార్లర్లో ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటాము. సో అప్పటి వరకు ఏమవుతుంది అంటే అది చాలా పెయిన్ఫుల్గా అవి రిమూవ్ చేసిన 10 days తర్వాత అవి రిపీట్ అయిపోతూనే ఉంటుందండి. ఎందుకంటే బ్లాక్ హెడ్లో ఉండే డెడ్ స్కిన్ అనేది కానీ ఆ డెడ్ సెల్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా క్లీన్ అయితేనే మరొకసారి ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉంటుంది. కానీ ఏఆర్ఎం పర్ల్ అనేది ఏమవుతుంది అంటే ఆ బ్లాక్ హెడ్, వైట్ హెడ్ అనేది పూర్తిగా రెడ్యూస్ చేస్తుంది. మొత్తం అంటే నోస్ దగ్గర కానివ్వండి, చిన్ దగ్గర ఎక్కడ ఉన్నా సరే మొత్తంగా పెట్టడం ద్వారా ఈ బ్లాక్ హెడ్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అండ్ మరొకసారి రిపీట్ అవ్వకుండా ఉండటానికి ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలండి. కనుక మార్నింగ్ టైంలోనే పర్ల్ డే క్రీమ్ అనేది యాడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే బయటకు వెళ్ళినా అదర్వైజ్ మీరు ఇంట్లో ఉన్నా సరే జస్ట్ మార్నింగ్ సోప్తో వాష్ చేసిన తర్వాత ఈ డే క్రీమ్ జస్ట్ కొంచెం క్రీమ్ అండి 1-2 drops తీసుకొని ఫేస్ కానివ్వండి, నెక్, హ్యాండ్స్ ఏ పార్ట్ పైన అప్లై చేసినా కూడా కంప్లీట్ ప్రొటెక్షన్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు అంటే మనకు ఉండే స్కిన్ ప్రాబ్లమ్స్ సగం వరకు తగ్గిపోతూ ఉంటాయి. కనుక ప్రొటెక్షన్ కంపల్సరీ అవసరం కాబట్టి నైట్ క్రీమ్తో పాటు డే క్రీమ్ కూడా యాడ్ చేయమని చెప్తాము. రైట్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, వరంగల్ నుండి కాల్ చేశారు. నవీన గారు. హలో మేడం. చెప్పండి. హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం, నా పేరు నవీన అండి. ఓకే. నాకు ఐస్ కింద డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నాయి మేడం. అండ్ ఈ క్రీమ్ యూజ్ చేస్తే ఏమన్నా నాకు సొల్యూషన్ ఉంటుందా? నవీన గారు, మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ వచ్చి 25 మేడం. ఓకే, మ్యారీడా అండి? అవునండి, మ్యారీడ్. ఓకే, అంటే హోమ్ మేకరా అండ్ వర్కింగా మీరు? ఇంట్లోనే ఉంటాను మేడం. కొద్దిగా ఏంటంటే ఇంట్లో టెన్షన్ వల్ల, నిద్ర రాకపోవడం వల్ల దాంట్లో మా ముందు కొద్దిగా ఉండేది, ఇక్కడ ఇప్పట్లో అయితే చాలా వస్తుంది, చాలా డార్క్ కళ్ళ చుట్టూ మొత్తం అయిపోయిందండి. ఓకే, ఏమైనా ప్రొటెక్షన్ క్రీమ్స్ ఏమైనా వాడుతున్నారా అండి? ఇంట్లో అవి ఏదో చిట్కాలు యూజ్ చేస్తున్నాం కానీ పెద్దగా ఏమంతా తేడా కనిపించడం లేదు మేడం. ఓకే, సో ఫస్ట్ మీ పర్సనల్ టెన్షన్స్ అనేది కొంతవరకు తగ్గించండి. అప్పుడు తగ్గటం ద్వారా మనకి స్కిన్ ప్రాబ్లం అనేది కొంతవరకు తగ్గుతూ వస్తాయి. అదర్వైజ్ మీకు ఏమవుతుంది అంటే మీకు ఎక్కువగా డెడ్ స్కిన్ ఫామ్ అయ్యేది కంటి కింద అండి. బాగా స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నా, సరిగ్గా నిద్రపోకపోవటం వలన కూడా ప్రాబ్లం అనేది
ఎక్కువగా వస్తూ ఉంటుంది. చాలామంది అలవాటు ఎలా ఉంటుందంటే కళ్ళు అస్తమానం నలుపుతూ ఉంటారండి, అదొక హ్యాబిట్ లాగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే వెరీ సెన్సిటివ్ ఏరియా కంటి కింద భాగం. సో ఆ అండర్ ఐ దగ్గర ఎప్పుడైతే అక్కడ సున్నితత్వం ఉంటుందో అది రబ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే దాని కింద ఉండే రక్త నాళాలు ఏవైతే ఉంటాయో అవి ప్రవాహం చెందేటప్పుడు ఏర్పడే ఇబ్బందుల ద్వారానే ఈ డార్క్నెస్, ఈ డార్క్ బ్లూ కలర్లోకి మారుతూ క్రమేపీ మనకు అది బయట నుండి చూసేసరికి ఎలా ఉంటుందంటే ఒక డార్క్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. సో మీకు ఇప్పుడు ప్రెజెంట్ అదే ఫేస్ చేస్తున్నారు. సో నిద్రపోవటం అనేది ఖచ్చితంగా మీరు తీసుకునే ఫుడ్లో కానీ డైట్లో కానీ కొంచెం కేర్ తీసుకోండి. అదేవిధంగా క్రీమ్ వాడటం ద్వారా ఏమవుతుంది అంటే మీరు మొత్తంగా డెడ్ స్కిన్ కంట్రోల్ అవుతూ మీకు ఆనివన్ కలర్ ఉండదు. ఇప్పుడు మీరు ఎలా గమనించగలుగుతున్నారు, కంటి కింద మాత్రమే డార్క్గా ఉందంటే పక్కన ఉండే స్కిన్ కొంతవరకు ఫెయిర్గా ఉంటే అది మనకు క్లియర్గా కనబడుతుంది. కనుక మీరు మొత్తం పెట్టండి కంప్లీట్గా ఫేస్ అండ్ నెక్ అంతటా కూడా ఈ డార్క్నెస్ అనేది పూర్తిగా రెడ్యూస్ అవుతుంది. అండ్ మీరు కొంచెం వెరీ నియర్గా టీవీ అది వాచ్ చేయడం ఇటువంటి మినిమం తగ్గించుతూ ఉండటం ద్వారా కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేది కనబడుతుందండి. నాగలక్ష్మి గారు, పర్ల్లో ఇంకా ఇతర ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయండి? ఇందాక మీరు సోప్ గురించి కూడా మాట్లాడారు, ఇంకా ఏమేమి ఉన్నాయి? సో మనం ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంతే ఇంపార్టెన్స్ మనం హెయిర్ కూడా ఇస్తూ ఉంటామండి. కానీ తొందరగా హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవ్వాలనో లేకుంటే ఏదో ఒక ట్రీట్మెంట్స్ తీసేస్తూ ఇవి చేయటం ద్వారా అనేది ఏమవుతుందంటే మనకి హెయిర్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కనుక హెర్బ్స్ 21 హెయిర్ ఆయిల్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. ఇది మీకు హెర్బ్స్ అనేది ఏమవుతుందంటే న్యాచురల్గా రూట్స్ నుండి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవటం జరుగుతుంది. ఇది మీకు హెయిర్ ఆయిల్, హెయిర్ షాంపూ అండ్ ఎట్ ద సేమ్ టైం హెయిర్ ఫుడ్, ఈ 3 ప్రోడక్ట్స్ కలిపి ఒక కిట్లా ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఇవ్వటం ద్వారా ఏమవుతుందంటే హెయిర్ ఆయిల్ అనేది స్కాల్ప్కి ఏర్పడి అంటే మనకి హైలీ ప్రోటీన్ అనేది రిలీజ్ చేస్తూ హెయిర్ స్మూత్నెస్ ఇవ్వటం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హెయిర్ షాంపూ అనే ప్రోడక్ట్ మీరు ఎవ్రీడే హెయిర్ వాష్ చేసినా కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి రావండి. జనరల్గా మనం వాడే కెమికల్ షాంపూస్ అనేది ఇప్పుడుండే డేస్లో కంపల్సరీ మనం హెయిర్ వాష్ చేసేటప్పుడు చాలా రకాల హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండటానికి ప్యూర్ అలోవెరా షాంపూ కూడా ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వీక్లీ ఒక అట్లీస్ట్ 1 టైం అయినా హెయిర్ ప్యాక్ అనేది మీరు హెయిర్కి పెట్టడం ద్వారా కూడా హెయిర్ అనేది గ్రోత్నెస్, న్యూ హెయిర్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది. సో ఈ హెయిర్ ఆయిల్ సెట్ వాడినట్లయితే మీకు ఎప్పుడైతే స్కాల్ప్ హెల్దీగా ఉంటుందో సో స్కిన్కి కూడా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయండి. బట్ అలాగే మీ ప్రోడక్ట్ కొని అంటే పర్ల్ ఫెయిర్నెస్ క్రీమ్ యూస్ చేసి రిజల్ట్ రాకపోతే కనుక డబ్బు వాపస్ అని చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్ ఏంటంటే అన్ని స్కిన్స్కి సూట్ అయిపోతుంది అంటారా? ఓకే, మేమంతా ఓపెన్ ఛాలెంజ్ ఎలా చేయగలుగుతున్నాము అంటే మా ప్రోడక్ట్లో ఉండే రిజల్ట్స్ అదండి. ఎందుకంటే ఇదేమీ న్యూగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో కొత్తగా వచ్చే ప్రోడక్ట్ అయితే మేబీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అన్నది ఉంటుంది. కానీ ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ అనేది సిన్స్ మార్కెట్లో 8.5 to 9 years అయింది. సో 9 సంవత్సరాలుగా ఇన్ని లక్షల మంది వాడుతున్నారు అంటే కేవలం పర్ల్ రిజల్ట్స్ వల్లనే. దీంతో పాటు చాలా రకాల కాంపిటీటర్స్ వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారండి. కానీ పర్ల్ మాత్రమే మార్కెట్లో స్టాండర్డ్గా నిలబడింది బికాస్ పర్ల్ రిజల్ట్స్. సో ఇంత సక్సెస్ అయ్యింది అంటే 100% రిజల్ట్స్ ఉండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకంటే పర్ల్కి క్లియర్లీ FDA సర్టిఫికేషన్స్ ఫుడ్స్ అండ్ డ్రగ్స్ నుండి కానివ్వండి లేకుంటే ట్రేడ్ మార్క్ కానివ్వండి, ఇలా అన్ని రకాల సర్టిఫికేషన్స్ కూడా పర్ల్కి ఉన్నాయి. కాబట్టి ఎటువంటి చర్మతత్వం వారైనా సరే నిరభ్యంతరంగా వాడవచ్చు అండి. మీరు ఎంత సెన్సిటివ్ స్కిన్ అయినా లేకపోతే చాలా హార్డ్ స్కిన్ అన్నా కూడా మీరు నిరభ్యంతరంగా వాడవచ్చు. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారండి, హైదరాబాద్ నుండి కాల్ చేశారు. ప్రశాంతి గారు, హలో చెప్పండి. ప్రశాంతి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి. నేను ప్రశాంతి ఫ్రమ్ హైదరాబాద్ అండి. ఓకే, అది మీ ప్రోడక్ట్స్ చాలా వింటున్నాము, బట్ ఏంటంటే నేను ఎప్పుడు వాడలేదు మీ ప్రోడక్ట్. ఓకే, మా రిలేటివ్ సజెస్ట్ చేశారు. నాది ఏంటంటే చిన్న ప్రాబ్లం, సొల్యూషన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా నేను వాడడానికి రెడీగా ఉన్నాను. అడగమ్మా. అది కొంచెం డార్క్ కలర్, బాడీ ఫేస్ అంతా డార్క్ గా ఉంటుంది. ఓకే, ఎన్ని ఇయర్స్ గా ఉందమ్మా డార్క్నెస్ అనేది? అంటే నేను మామూలుగా క్యాజువల్ గా నార్మల్ కలరే ఉంటాను. ఈ మధ్య కాలంలో మాత్రం కొంచెం కలర్ డార్క్ గా అయింది. ఓకే, మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారా అండి? ఒక చిన్న డౌట్ అండి, జెంట్స్ వాడచ్చా ఇది ప్రోడక్ట్? జెంట్స్ వాడచ్చు. ఓకే ఓకే, ఖచ్చితంగా అమ్మా. అంటే మీరు బయట ఏమైనా ఎక్కువగా వెళ్తూ ఉంటారా అని అడుగుతున్నాము. వెళ్తుంటాను మేడం. ఈ మధ్య కాలంలో డార్క్ అయ్యారు అన్నారు కదా? అవునండి. ఓకే, ఇంకొచ్చేసి మా బ్రదర్ కూడా కొంచెం డార్కే ఉంటారు, తను కూడా వాడాలనుకుంటున్నారు. మా రిలేటివ్స్ మీది చెప్పారు, బట్ నేను కొంచెము మీతో మాట్లాడిన తర్వాత కాల్ కనెక్ట్ అయితే చూద్దాం, వాడదాం అనుకుంటున్నాను. ఓకే అండి. సో ప్రశాంతి గారు, యాక్చువల్లీ మీకు ఈ మధ్య డార్క్ అయ్యారు అంటే మీరు ఎక్కువగా బయటకు వెళ్ళడం కూడా ఒక రీజన్ ఉంటుంది.
సో పర్ల్ డే క్రీమ్ అనేది ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మొదటగా మీకు మెలోనిన్ తగ్గించాలండి. ఎప్పుడైతే చర్మం పైన మెలోనిన్ తగ్గుతుందో ఆటోమేటిక్గా కలర్ అనేది ఇంప్రూవ్ రావటం అనేది ఉంటుంది. అయితే ఈ మెలోనిన్ అనేది మెలోనిన్ సైట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటుందండి. ఏ కారణం చేతనైనా సరే మెలోనిన్ ఎక్కువగా ఉత్పత్తి జరిగేటప్పుడు చర్మం అనేది నల్లగా మారటం అనేది ఉంటుంది. సో ఫేస్ అండ్ నెక్ అంటున్నారు అండ్ హ్యాండ్స్ కూడా ఉంది అంటున్నారు కాబట్టి క్రీమ్ ద్వారా మెలోనిన్ తగ్గుతుంది. అండ్ మీ బ్రదర్ కూడా వాడవచ్చండి. పర్ల్ క్రీమ్ అనేది మేల్ ఆర్ ఫీమేల్, సో ఎవరైనా సరే అన్ని రకాల స్కిన్ టెక్స్చర్స్కి ఆల్రెడీ ప్రూవ్డ్. సో నార్మల్ కానీ, డ్రై కానీ, ఆయిలీ కానీ, లేదంటే సమ్ కాంబినేషన్ స్కిన్స్ ఉంటాయి. సో నార్మల్ టు డ్రై, ఆయిలీ టు డ్రై, ఇలా ఎటువంటి టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్ అయినా సరే నిరభ్యంతరంగా వాడవచ్చు. సో కాకపోతే 1 బాటిల్ అనేది 1 పర్సన్ యూజ్ చేస్తే దీని రిజల్ట్ క్లియర్గా తెలుస్తుంది. మీ బ్రదర్ వాడవచ్చే ప్రశాంతి గారు, అండ్ మీరు కూడా వాడండి. చాలా చక్కని రిజల్ట్స్ అనేది ఉంటుంది. నైట్ క్రీమ్ వాడితే మీకు ఈ డెడ్ స్కిన్ తగ్గుతుంది. ప్రాబ్లం మళ్ళీ మీరు రిపీట్ అవ్వకుండా ఉండటానికి డే క్రీమ్ వాడండి. అండ్ హ్యాండ్స్కి సోప్ సెట్ వాడితే ఒక పర్ల్ కిట్ వాడినట్లయితేనే ఒక పర్ఫెక్ట్ స్కిన్ అనేది రావటం స్టార్ట్ అవుతుంది. సో మీరు వాడినట్లయితే ఈ రిజల్ట్ ఎలా ఉంటుందో మీ రిలేటివ్స్ చూడటం కాదు, సో మీరు యూజ్ చేస్తే పర్సనల్ రిలీఫ్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే నాగలక్ష్మి గారు, అసలు ఇది ఎలా ఆర్డర్ చేయాలంటారు? సో ఈ ఏఆర్ఎం పర్ల్ క్రీమ్ అనేది యాక్చువల్లీ మా హెడ్ ఆఫీస్ అడ్రస్ హిమాయత్ నగర్ దగ్గర ఉండే హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్లో మాలిక్ ఛాంబర్స్ అండి. ఫ్లాట్ నెంబర్ 404 అండ్ 405. ఇక్కడికి మీరు డైరెక్ట్గానైనా వచ్చి తీసుకోవచ్చు. అదర్వైజ్ మీకు స్క్రీన్పై కనబడే కస్టమర్ కేర్కి కాల్ చేసినట్లయితే మాకు త్రూఅవుట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక అంతటా కూడా డీలర్స్ ఉన్నారండి ప్రతి డిస్ట్రిక్ట్లోని. సో ఎక్కడైనా సరే హోమ్ డెలివరీస్ జరుగుతాయి. మా కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి అండ్ మీరు ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తే అవి ఇస్తూ అండ్ గ్యారంటీ బిల్ ఇస్తూ హౌ టు యూజ్ అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఆ ప్రాబ్లం అనేది పూర్తిగా రెడ్యూస్ అవ్వాలి అండ్ స్కిన్ హెల్దీగా ఉండాలి అని అనుకున్నట్లయితే ఒకసారి మీరు ఒక పర్ల్ క్రీమ్ వాడితే ఈ రిజల్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ టైం లైవ్లో మీరే కాల్ చేసి చెప్తారు. నాగలక్ష్మి గారు, అలాగే అంటే ఒక్కసారి వాడిన తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? రిజల్ట్ వచ్చిన తర్వాత ఆపేయచ్చు అంటారు? అంటే మేమేదో ఫర్ లైఫ్ టైం వాడండి, పర్ల్ క్రీమ్ ఒకటే వాడండి, వేరే ఏవి వద్దని కూడా మేమేమి చెప్పటం లేదు. మీరు వాడే అన్ని రకాల కాస్మెటిక్స్ వాడుతూ పర్ల్ క్రీమ్ యాడ్ చేయండి. వన్స్ ఒకసారి పర్ల్ క్రీమ్ ద్వారా ప్రాబ్లం పూర్తిగా తగ్గిపోయింది అన్న తర్వాత ఇంతకుముందు చెప్పిన విధంగానే లైక్ ఒక బాటిల్ దగ్గర పెట్టుకున్నట్లయితే ఈజీగా ఒక 5-6 మంత్స్ వస్తుంది. సో అలా మెయింటెనెన్స్ చేస్తే అప్పుడు మీరు స్టాప్ చేసేవచ్చు. అంటే ప్రాబ్లం అనేది మరొకసారి రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఫర్ లైఫ్ టైం వాడవలసిన అవసరం లేదండి. ఓకే. అండ్ జెంట్స్కి కూడా వాడచ్చు అన్నారు. సో జెంట్స్ ఎక్కువగా బయట తిరిగేది ఉంటుంది, ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి రిజల్ట్ ఏమన్నా కొంచెం లేట్గా వచ్చే అవకాశం ఉందంటారా, లేకపోతే బాగానే ఉంటుందంటారు? అంటే ఫీమేల్ స్కిన్తో కంపేర్ చేసినట్లయితే మేల్ స్కిన్ అయితే చాలా హార్డ్గానే ఉంటుంది. కనుక వారికి వచ్చే రిజల్ట్ అనేది 1-2 డేస్ డిఫరెంట్ ఉంటుంది తప్ప అంతకన్నా ఎక్కువగా మార్పు అయితే ఏమి ఉండదండి. ఇద్దరికి సేమ్ ఈక్వల్ రిజల్టే ఉంటుంది. అది చాలామంది స్కిన్ బయట నుండి చూసేసరికి చాలా హార్డ్గా ఉంటుంది, కానీ డెడ్ స్కిన్ అనేది మనకి జస్ట్ 1-2 లేయర్స్ నుండే ఫామ్ అయింది అంటే చాలా త్వరగా ఈ రిజల్ట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఎస్, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి, మాట్లాడతాం. గుంటూరు నుండి కాల్ చేశారు. స్వర్ణలత గారు. హలో, చెప్పండి స్వర్ణలత గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి స్వర్ణలత గారు. మేడం, నేను వచ్చేసి గుంటూరు నుండి మాట్లాడుతున్నానండి. ఓకే. అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడ మీ ప్రోడక్ట్ వాడిందండి మంగు మచ్చల కొరకి. ఓకే అమ్మా. తనకు 10 సంవత్సరాల నుండి ఉన్నాయి. మాకు చాలా క్లియర్ గా వెళ్ళిపోయి మంచి ఫెయిర్నెస్ వచ్చింది ఫేస్ లో. ఓకే. అయితే అడిగాను నేను ఏం వాడుతున్నావు అంటే, ఇట్లా చాలా రోజుల నుంచి నేను పర్ల్ క్రీమ్ వాడుతున్నాను. ఫస్ట్ 1-2 బాటిల్స్ వాడాను. అయితే బాగా అనిపించి రెగ్యులర్ గా కూడా 3 months ఒకసారి అలా తీసుకొని యూజ్ చేస్తున్నాను క్రీమ్. ఓకే అంది. అయితే తనకి 10 years మేడం. నాకు వచ్చేసి రీసెంట్లీ స్టార్ట్ అయ్యా ఒక 1 year నుండి. ఓకే. మరి నాకు తొందరగా వెళ్ళిపోతుందా మీ ప్రోడక్ట్ వాడడం వల్ల? మరి ఏమేమి క్రీమ్స్ వాడమంటారు? ఏదో డే నైట్ అంది తను. ఓకే. మీ ఏజ్ ఎంత అండి స్వర్ణలత గారు? నాకు వచ్చేసి 40 years ఉంటాయి మేడం. 40 years ఉంటుంది. ఓకే. అంటే జనరల్గా పిగ్మెంటేషన్ అనేది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ద్వారా స్కిన్ పైన ఎక్కువగా కనబడేటప్పుడు ఈ పర్ల్ క్రీమ్ అనేది వాడటం ద్వారా తగ్గిస్తుందండి. ఎప్పుడైతే మనకి పిగ్మెంట్ అనేది తగ్గించడం జరుగుతుందో మెలోనిన్ ద్వారా, పిగ్మెంట్ ఎప్పుడైనా తగ్గినా ఆటోమేటిక్గా స్కిన్ అనేది నార్మల్గా ఈవెన్ కలర్లోకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది పర్ల్ క్రీమ్ వాడటం ద్వారా. అండ్ ఆల్రెడీ సమ్మన్ యూజ్ చేశారంటున్నారు, సో మీకు క్లియర్గానే తెలిసే ఉంటుంది పర్ల్ క్రీమ్ ఎలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనేది. మీకు కూడా తగ్గుతుందండి. అయితే ఇదేదో 1-2 డేస్లోనో 1 వీక్లోనే 100% తగ్గిపోదు స్వర్ణలత గారు. ఎందుకంటే మీరు ఏదో తొందరగా తగ్గాలి అని అంటున్నారు. ఇది ఒక న్యాచురల్ ట్రీట్మెంట్ అండి. అంటే ప్రాబ్లం ఎప్పటికీ రాకుండా పర్ఫెక్ట్గా లైఫ్ టైం రిజల్ట్ రావాలి అన్నా
స్లోగా రిజల్ట్ స్టార్ట్ అయినా పర్మనెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ పిగ్మెంటేషన్ అనేది ఏమవుతుందంటే లైక్ ఒక పింపుల్ కానీ పింపుల్ మార్క్ అనుకోండి చాలా త్వరగా రిజల్ట్ తెలుస్తుంది. బట్ పిగ్మెంటేషన్ మార్క్స్ అనేది ఎలా ఉంటుందంటే పూర్తిగా 7 లేయర్స్ అంతా స్ప్రెడ్ చేసిన తరువాతనే చర్మం పైన మనకు కనబడడం లైక్ ఒక 1 year 2 years అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. కానీ క్రీమ్ ద్వారా ఏమవుతుందంటే పైన ఉండే లేయర్ నుండి కాదండి, పూర్తిగా 7 layers నుండి క్లీన్ చేయాలి. సో కంప్లీట్గా క్లీన్ అవుతుంది. 10 years నుండి ఉండే వారికి కంప్లీట్గా తగ్గుతుంది. అండ్ మీకు 1-2 years అయింది కాబట్టి చాలా షార్ట్ టైంలోనే తగ్గటం స్టార్ట్ అవుతుందండి. మీరు యూజ్ చేయండి, చాలా మంచి ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతుంది. ఆల్రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి గారు. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.